అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, బోర్డు మీద యోగం అవయోగం అని రాయడం జరిగింది. ఏం చెప్పబోతున్నారు సార్? తప్పకుండా. అంటే మనం ఏదైనా సరే యోగము అవయోగం అనే దాంట్లోనే కొంతవరకు అర్థమైంది. అంటే ఏది జాతక ప్రకారంగా యోగం అవుతుంది లేదా అవయోగం అవుతుంది అనేది. ఇక్కడ మనకి యోగంగా చూస్తే కేవలం ఒకే ఒక గ్రహం బుధుడు కనపడుతున్నాడు. అంటే ఓక్షలో ఉన్నాడు. ఉచ్చలో అంటే ఉచ్చలో గ్రహం ఉంటే కనుక అది యోగించే పరిస్థితి ఉంటుంది నేను కన్సిడర్ చేస్తారా మీరైతే? అదే కదా ఎందుకు మనం అందుకే కొన్ని వీడియోల్లో చేసినప్పుడు కూడా ఏది యోగం అవుతుంది ఏది అవయోగం అవుతుంది అంటే గజకేసరి యోగం ఉందని చెప్పినంత మాత్రాన గజకేసరి యోగం అనేది ఉండకపోవచ్చు. అలాగే వర్తించకపోవచ్చు. అందుకే యోగము అవయోగము అన్నాం. మీరు పైన చూసి దీనికి యోగం పట్టింది అనుకోవచ్చు. రవి స్వక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ, అది కూడా మంచిదే కదా. కానీ మరి యోగమైందా అవయోగమైందా అనేది ఒకటి. తర్వాత శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాకపోతే వక్రించి ఉన్నాడు. సో దుష్టగ్రహాలు కొద్దిగా వక్రించిన ప్రాబ్లం ఏముంది, కానీ మరి యోగించిందా అనేది ఇప్పుడు ఈ జాతకం గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసి ఉన్నారు ఈ గ్రహస్థితి, సో ఎట్లా ఉండబోతుంది అంటే కాంబినేషన్స్ చూసుకుంటే అన్ని అంటే ఇది ఇప్పుడు మనం కల్పించి వేసామా లేదా నిజంగానే ఉందా అనేది కూడా కొంతమంది అసలు జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఉంటుంది. అందుకని వాళ్ళ జిజ్ఞాస తీర్చడం కోసం చెప్తున్నాను. అంటే మిగతాదంతా నేను ఎలాగో చెప్పుకుంటూ వెళ్తాను, అది వేరే విషయం. ఎవరికైతే జిజ్ఞాస ఉండి వాళ్ళు ఇది నేను చెప్పింది అబద్ధమా నిజమా అని చూసుకోవాలి అనుకుంటే కనుక ఈ వ్యక్తి జాతకం అనేది పుట్టినది అయితే కనుక సెప్టెంబర్ 11వ తారీఖు 1961 రాత్రి 7:30కి మచిలీపట్నం ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది జాతకం. సరే, చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, కానీ గ్రహాల స్థితి అయితే ఇదే. అయితే ఇక్కడ మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటి అంటే కనుక ఈ గ్రహాలు ఏవైతే రాశిలో ఏ రాశిల్లో ఉన్నాయో ఆ రాశులు మనకంత ప్రధానం కాదు. వాళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనేది మనకి ప్రధానం. ఇది మనం కొద్దిగా గంట మోగించి చెప్తున్నాం, గంట దగ్గర లేకపోయినా. సో ఆ రకంగా మనం ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఎప్పుడు కూడా అవి వాస్తవానికి ప్రిడిక్షన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నిజం ఉన్నాయి కాబట్టి. ఓకే సార్. సో ఇక్కడ మనకి బుధుడు కన్యలో ఉన్నాడు, తర్వాత ఆయన ఓక్షలో ఉన్నాడు. తర్వాత మనము ఒకానొక సందర్భంలో బుధుడికి పేరుకి ఇక్కడ ఓచి ఇచ్చారు, కానీ ఆయనకు పనికిరాని నక్షత్రాలే 2 ఉన్నాయి. కేవలం రవి నక్షత్రం తప్ప పెద్దగా ఉపయోగపడే నక్షత్రాలు లేవని కూడా చెప్పడమైంది. అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏవైతే 3 గ్రహాలు ఉన్నాయో అంటే చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా హస్తా నక్షత్రంలోనే ఉన్నారు. పూర్తిగా హస్తా నక్షత్రం చంద్రుడి బలం ఉన్నట్టే. అంటే చంద్రుడు ఎలాగైతే యాక్ట్ చేస్తాడో బుధుడు అలాగే యాక్ట్ చేయాలి. సో బుధుడు ఎలా యాక్ట్ చేస్తాడో కుజుడు కూడా అలాగే యాక్ట్ చేయాలి. అంటే ఓవరాల్గా వీళ్ళందరికీ చంద్రుడే నడిపిస్తాడు. అంటే చంద్రుడు పక్కకి వెళ్తే వీళ్ళిద్దరు కూడా పక్కకి వెళ్తారు, చంద్రుడు స్ట్రైట్ వెళ్తే వీళ్ళిద్దరు కూడా స్ట్రైట్ వెళ్తారు. అప్పుడు చంద్రుడికి చాలా చంచలమైనటువంటి స్వభావం కదా, అందుకని ఈయన జాతకం అంతా కూడా అవయోగమైంది. అంటే చంద్రుడి యొక్క ఇది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది. కానీ మీరు గమనిస్తే కనుక అంటే జ్యోతిష్యంలో అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈయన చంద్రుడు ఎవడు, ఇది మేన లగ్నం ఇచ్చాం మనం. సో 1, 2, 3, 4, 5 5వ ఇంటి వాడు చంద్రుడు. సో 5వ ఇంటికి వీళ్ళంతా కూడా పవర్ఫుల్ అవుతారు. అంటే ఇప్పుడు పిల్లలకి కానీ చదువుకి కానీ జ్ఞానానికి కానీ వీళ్ళన్నిటికీ కూడా చంద్రుడే ఈయన జాతకానికి సంతానకారకుడు కానీ కదా. తర్వాత మరొకటి ఏంటి, ప్రేమకారకుడు కూడా చంద్రుడు. ప్రేమ, అవును. కానీ ఈ పెళ్లికారకుడు వచ్చి ప్రేమకారకుడులోనే ఉన్నాడుగా. బుధుడు సప్తమాధిపతి. ఈ మీన లగ్నానికి బుధుడు సప్తమాధిపతి అంటే పెళ్లికి సంబంధించిన కారకుడు. ఆయన వచ్చి చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. ప్రేమ పెళ్ళి అయింది దీనికి. సో జ్యోతిషాన్ని నమ్మాలి అక్కర్లేదా? నమ్మాలి. తర్వాత రెండోది, ఈయనకి పెళ్ళి ఎప్పుడైంది అంటే ఉజ్జాయింపుగా 1986 రాహులో బుధుడు సంబంధం ఆ సమయంలో జరిగింది. సో బుధుడు ఎవరు, వీళ్ళకి పెళ్లి కారకుడు. అంటే పెళ్లికి సంబంధించిన గడియ నడుస్తుంది, వచ్చినప్పుడు పెళ్లి చేశాడు కదా. సో అందుకని మనకు కొన్ని ప్రిడిక్షన్స్ అనేవి అంటే జ్యోతిషం ఉంది లేదు అని మీరు అనుకున్నా ఏదనుకున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే సరే ఇప్పుడు నమ్మకాన్ని అపనమ్మకాన్ని పక్కన పెడితే జ్యోతిషాన్ని ఎందుకు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు 20 మంది నా దగ్గరికి వచ్చారు.
20 మందిలో కనీసం నేను 18 మందికి అయితే చెప్పగలుగుతున్నా కదా. మిగతా 2 నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఒప్పుకుంటాం. అంత మాత్రం శాస్త్రమే లేదనడానికి లేదు కదా. కరెక్ట్. సో ఎక్కడో నేను ఓవర్లుక్ వెళ్ళొచ్చు, ఎక్కడో వాళ్ళు ఒక్క సమయాన్ని కొద్దిగా అటు ఇటుగా ఇచ్చి ఉండొచ్చు. కొన్ని ఉంటాయి కారణాలు. కానీ ఎక్కువ మంది విషయాల్లో నయమైంది కాబట్టి, నమ్మాం కాబట్టి. అంటే ఏదైనప్పటికీ కూడా డోలోపర్ వేస్తే తలనొప్పి తగ్గుతుంది అనేది 100 మంది విషయంలో 90 మందికి రైట్ అవుతుంది. ఒక 10 మందికి అది పని చేయలేకపోతే వేరే ఉంటుంది. అంత మాత్రం అసలు ఆ ట్యాబ్లెట్ వేస్ట్ అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో అలాగే ఇక్కడ మనం కూడా జ్యోతిష్టు ఏదో 2-3కి మనం తప్పు చెప్పినంత మాత్రాన అది మొత్తం తప్పే కూర్చోదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరైతే మనం అబద్ధం చెప్పట్లా, ఆ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. రాహులో బుధుడిలోనే పెళ్ళైందా 1986లో ఇంచుమించుగా. సో బుధుడు పెళ్లికారకుడు కాబట్టి మరి రాహుకి సంబంధం ఏంటి అంటే రాహులో బుధుడు అని మనం చెప్పాము. మరి రాహుకి సంబంధం ఏంటి కదా. సో ఇక్కడ రాహు వచ్చేప్పటికి కేతువు నక్షత్రంలో ఉన్నాడు, మఖా నక్షత్రంలో మఖా నక్షత్రంలో ఉన్నాడు. అంటే కేతువు ఇక్కడ మనకి వ్యయంలో ఉన్నాడు ఉండడానికి. అవును. కానీ ఈ కేపీ మెథడ్ ప్రకారం భావచక్రంలో కేతు 11కి వెళ్ళాడు, ఈయన 5వ ఇంటికి వచ్చాడు. పంచమంలోకి రాహు వచ్చాడు, లాభంలోకి కేతు వచ్చాడు. సో 2, 7, 11 స్థానాలు మనం పెళ్ళి అని కూడా అన్నాం. సో 11వ ఇంటి బలం వచ్చింది కాబట్టి 11వ ఇంటి వాడి నక్షత్రంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహులో బుధుడు అయింది. సో ఈజీ ఉంది చెప్పడం. యాక్యురేట్ గా చెప్పచ్చా సార్? ఏదైనా ఖచ్చితంగా యాక్యురేట్గా డేట్ తో సహా చెప్పచ్చు. అంటే డేట్లో వచ్చేప్పటికి ఏంటంటే ఒక 3-4 నెలలు తీసుకుంటే, అంటే బాగా సూక్ష్మానికి రావాలంటే మనకి లెక్కలు వేయడానికి బోలం సేపు పడుతుంది. అదే కంప్యూటర్లోకి తీసుకుంటే అది ఒక 4 వరకే ఇస్తుంది. అంటే దశ, అంతర్దశ, తర్వాత సూక్ష్మ దశ, తర్వాత విదశ అని ఒక 4 పార్ట్ల వరకు తీసుకొస్తుంది. సో ఇంకా ప్రాణదశ దాకా వెళ్ళాలి అంటే కనుక సాఫ్ట్వేర్ అంత మనకి సహాయపడకపోవచ్చు, లేదా మనం బాగా కష్టపడాలి. సో అలా అయితే కొద్దిగా ఇంకా కొద్దిగా యాక్యురసీ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఉజ్జాయింపుగా ఉండి మీకు మార్చి నుంచి ఆగస్టులో పెళ్ళి అవుతుందండి, లేదా మార్చి నుంచి సెప్టెంబర్లో అని కొద్దిగా పెద్ద టైం ఇస్తున్నాం. కానీ ఇంకా కొద్దిగా కుదించవచ్చు దాన్ని, మనం కొద్దిగా కష్టపడితే. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, ఏమేమి యోగాలుగా కాకుండా అలా ఉండిపోయాయి అంటే అవయోగం కింద మారిపోయింది, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఈ జాతకంలో? ఇందులో అయితే ఏది కూడా యోగం లేదు, అతని జీవితం అంతా కూడా వేస్ట్ గానే అయిపోయింది. కానీ అవయోగమైంది, ఎలా యోగమైంది అనేది ఒకసారి చెప్తాను. అవయోగమే యోగం కింద మారిందా? అదే. ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే ఈయన పెద్దగా సాధించింది ఏం లేదు. ఎలా చెప్తున్నారు అది? ఎందుకని అంటే కనుక ఇక్కడ ఈయన యొక్క లగ్నాధిపతి ఎవరు? గురువు కదా. ఆయన వక్రించి ఉన్నాడు, నీచపడి ఉన్నాడు. నీచపడిన వాడు నీచపడి ఉన్నాడా? ఆయన 6వ ఇంటి వాడైన రవి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. సో 6, 8, 12 మనం ఎప్పుడు కూడా దుస్థానాలు అని చెప్తున్నాం. ఓకే. చూడటానికి అది లగ్నం ప్రకారం 11వ ఇంట్లో ఉన్న నక్షత్రం వల్ల దుస్థానం అయిపోయింది, పైగా నీచ కూడా. సో అందుకని శారీరకంగా అంత యాక్షన్ చేసే విధానంలో లేడు. బుర్ర పెట్టి పని చేయగలడు, శారీరక శ్రమ అనేది ఆయనకి ఎక్కువ చేతకాల. సో దానివల్ల కంఫర్ట్ జోన్లో లేడు. కానీ ఎప్పుడైతే పంచమాధిపతి చంద్రుడు, తర్వాత ఇక్కడ శుక్రుడు పంచమంలోనే ఉన్నాడు. సో అందుకని పంచమంలో మనం శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడికి ఏం చెప్పాం, పాత రోజుల్లో అంటే అంతకుముందు వీడియోల్లో లలిత కళలన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు అంటున్నాం మనం. ఈయన బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. మిమ్మల్ని చూసారంటే మిమ్మల్ని అలా గీసేస్తాడు, అంతే, వేరే ఏముండదు, చేతితో గీసేయగలడు. ఇవాళ అంటే ఈ వెబ్ డిజైనింగ్ వచ్చింది కాదు, అంత పేరు ప్రఖ్యాతులు అనేది ఉన్నాయి. మనము ఇక్కడ ఒక సందర్భంలో రాహు పంచమానికి వెళ్ళినా కానీ రాహు ఏమిటంటే కేతువు యొక్క లాభస్థితికి వచ్చాడు కదా. అందుకని కాస్త కూస్త ఈయనకి ఏమైనా యోగిచ్చిన దశ ఉంటే అది రాహు దశే. ఎందుకంటే ఒక రకంగా మనం, అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను, పాతకాలంది మనది కొన్ని కలుపుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు. ఇక్కడ 6వ ఇంటి రాహు వాళ్ళు చాలా మంచిది అన్నారు పాత వాళ్ళు. ఆ రకంగా చూసినప్పుడు ఈయనకి ఆ రాహు దశ యోగించింది. ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన మంచి ఏమంటాం, ఇవాళ అనిల్ పబ్లిసిటీ లాంటి, గంగాధర్ పబ్లిసిటీ లాంటి పబ్లిసిటీకి పేరుంది కొన్ని సంస్థలు ఉంటాయి. ఏవైతే మనం పాత రోజుల్లో అంటే ఇవన్నీ బోర్డింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటిది వైజాగ్లో ఒక దుమ్ము దులిపాడు. అప్పుడు ఆ రాహు వరకే. రాహు ఎంటర్ అయ్యాక తన గురుడి దశ రాగానే ఇంచుమించు మొత్తం మోలకొచ్చాడు. గురువు ఎంటర్ అయ్యాక ఇంకా మొత్తం మోలకొచ్చాడు. అంటే ఏ పని చేయలే,
ఖాళీగానే ఉన్నాడు. ఇక్కడ ఇది 16 భార్య ఏళ్ళు. యోగం అంటే భార్య ఉంది కదా అక్కడ, భార్య జాతకానికి వద్దాం. ఈయన బట్టి సప్తమంలో కూర్చున్నప్పుడు ఇక్కడ బుధుడు ఆమెకి స్ట్రాంగ్ ఉన్నాడు, అంటే తన యొక్క లగ్నాధిపతి లగ్నంలో స్ట్రాంగ్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, అంటే ఈ అమ్మాయికి ధనకారకుడు కానీ చదువుకారకుడు కానీ శుక్రుడు లాభంలో ఉన్నాడు. పైగా ఈ శుక్రుడు కూడా కొంతవరకు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. కనుక కొంతవరకు అమ్మాయి పరంగా మంచిది. అమ్మాయి ఏదో విధంగా సంపాదిస్తూ వచ్చింది. ఆ 16 ఏళ్ళు సంపాదనతో వల్ల? ఈయన తిన్నాడు. 16 ఏళ్ళ ఇంకా జీవితం చివరి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే గుడి తర్వాత శనే కదా, శని కూడా శని కూడా యోగించండి. శనిలో మరణం కూడా వచ్చేసింది. అందుకే మనం వ్యయాధిపతి అనేది కూడా చెప్తూ ఉంటాం. శని ఎలా వ్యయాధిపతి అయ్యాడు? అంతేగా మేన లగ్నానికి శని లాభాధిపతి వ్యయాధిపతి. ఓ వ్యయాధిపతి దశ గనుక వస్తే అది మరణం కింద. జనరల్గా మరణాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే మనం ఏదైనా సరే ఇది దిశోభావ లగ్నం. ఈ దిశోభావ లగ్నానికి సప్తమాధిపతి కూడా మారకుడు అవుతాడు. తర్వాత సప్తమ స్థానానికి ఎవరైతే బలం ఉంటారో వాళ్ళు ఉంటారు. రెండో ఇంటి వాడు ఎప్పుడు కూడా మారకుడు అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. నాకు ఒక ప్రశ్న సార్. రైట్. ఇప్పుడు ఈ గురువు ఎంత నీచబడినా ఎంత వక్రించినా ఆయన 9వ దృష్టితో ఈ చంద్ర కుజ బుధుల్ని చూస్తున్నాడు కదా, ఇంపాక్ట్ ఏముండదా? అయితే ఇక్కడ చంద్ర కుజ బుధుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు అక్కడ ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు కుజుడు పై దాంట్లోకి వెళ్ళారు. ఆయన దృష్టి మటుకు ఇక్కడే ఉంది. అందుకని బుధుడు అక్కడ కాపాడబడ్డాడు, భార్య ద్వారా సంపాదన వచ్చింది. అలా చూసుకోవాలి ఇంకా. అంతే. అంటే భార్యని కొంతవరకు కనీసం సంపాదించేలాగా చేశాడు. పైగా లాభంకి వచ్చింది కాబట్టి అమ్మాయి పిహెచ్డి దాకా చదివింది. సో అది అంతే, అంత ఈ బాగా చెప్పచ్చు. తర్వాత ఇక్కడ మనం ఈ అమ్మాయిని చూద్దాం. అంటే భర్త నుంచి అంటే మనం చెప్పుకుంటూ పోతే మాకు ఏమంటాం భుక్తి ఉండదని, కానీ ఒక్క జాతకం పట్టుకొస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ అమ్మాయిది కన్యా లగ్నం అయింది, భార్యస్థానం. సో ఈ భార్యస్థానం కన్యా లగ్నం అయ్యి ఉండి ఇక్కడ లగ్నంలోనే అష్టమాధిపతి ఉన్నాడు. తర్వాత బుధుడు చంద్రుడు కలయిక. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ రవి ఉన్నాడు కదా, రవి వచ్చేప్పటికి వ్యయంలో బలంగా ఉన్నాడు. సో ఈ అమ్మాయి కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయింది ఆయన వెనకాలే. సో ఎక్కడ వీళ్ళకి మార్కాధిపతి దశలు వచ్చాయి అంటే ఈయన పోవటం అనేది శనిలో రాహులో భార్య జరిగింది. ఎందుకంటే శని అమ్మాయికి రోగాధిపతి. సో రాహు పంచమానికి ఉండి అక్కడ పుబ్బ నక్షత్రంలో ఉన్నాడు, అంటే ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. రెండో ఇంటి వాడు మనం మార్కడు అంటున్నాం కదా. సో అందుకని శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శనిలో రాహుల్లో మార్కం ఆమెకు వస్తే మరి అక్కడ ద్వితీయాధిపతి కుజుడు అయ్యాడు కదా. అంటే మనం అందుకే చెప్తూ ఉంటాం మీన లగ్నానికి కుజుడు చంద్రుడు యోగకారకులు, గురుడు యోగకారకుడు అని. కానీ ఆ యోగాలు ఏమి ఇవ్వకుండా పాటు చేశాడు. మరి ఇదే జాతకం యోగం అవయోగం అయిపోయింది కదా. సో ఇక్కడ ఏదైతే ఈయనకేమో శనిలో కుజుడిలో మరణం వచ్చింది, ఈ అమ్మాయికి శనిలో రాహులో మరణం వచ్చింది. ఇంచుమించు ఏడాది గడిలో ఇద్దరు పోయారు. సో అందుకని మనం చెప్పేది ఏంటంటే కనుక ఈ గ్రహాలన్నీ మీరు పైన ఏవైతే రాశి చక్రాల ప్రకారం ఉన్నాయో కరెక్ట్ కాదు, అది ఎప్పుడు కూడా కరెక్ట్గా తీసుకోవద్దు. అంతిమంగా మనం చెప్పేది ఒకటే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరి నక్షత్రాల మీద ఉన్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. సో నేను కేతువునైనా రావునైనా ఛాయాగ్రహాన్ని కాదు. సో ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి నేను ఏజెంట్ అంతే. సో ఆ సంస్థ ఎలా పనిచేస్తే నేను అలాగే పనిచేయాలి, అంతే తప్ప నేను ఖాళీగా కూర్చుంటే ఆ సంస్థ నన్ను ఏం ఊరుకోదు. సో అందుకని ఛాయాగ్రహాలు అయినంత మాత్రం అలా నీడలాగా ఉండిపోతాయి కాదు, ఇంకా మన నీడలా భయపడతాయి కనుక. సో ఎందుకంటే ఎక్కువ జాతకాలను పాటు చేసేది వాటిలో ఇద్దరు కూడా ఉన్నారుగా, ఈ రాహుకేతువులే ఎక్కువ ఉన్నారుగా. సో అందుకని మీరు ముహూర్తాలప్పుడేమో ఛాయాగ్రహాలని, ఉత్తప్పుడేమో వీళ్ళే పవర్ఫుల్ అని అలా రెండొద్దు, డబల్ స్టాండర్డ్స్ వద్దు అని అంటున్నారు. సో ముహూర్తాలప్పుడు కూడా వీళ్ళని కన్సిడర్ చేయండి, వీళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు వీళ్ళకి ఇవ్వండి. సో ఆ రకంగా కనుక చేసుకోవటం అనేది. తర్వాత ఎప్పుడైనా సరే ఇలాంటివి మనకి యోగాల్లో అవయోగాలు కనపడినా, అవయోగాల్లో యోగాలు కనపడినా అందరం కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది మీన లగ్నం అంటే మనం ఎప్పుడైనా ఇంకొక వీడియో చేసినప్పుడు అసలు ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తే ఇంకొద్దిగా బెటర్ ఉంటుంది. డన్ సార్, అదొకటి చేసుకుందాం సార్. అంటే 12 లగ్నాల వాళ్ళు లేదా 12 రాసుల వాళ్ళు
ఏ దేవుణ్ణి పూజించుకోవటం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ గ్రహస్థితులన్నీ పక్కన పెట్టేసి అది Right. మాట్లాడుకుందాం సార్, ఉపయోగకరంగా ఉంటుంది సార్. కదా. రైట్ సార్, యోగం ఎలా అవయోగంగా మారిపోతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత స్వక్షేత్రంలో కొన్ని గ్రహాలు, మేజర్ గ్రహాలు ఉన్నాయి, శని, గురు, రవి, అన్ని ఉన్నా కూడా ఏది అనుభవించలే ఈ జాతకం. అదే అది ఎలా మారింది అనేది ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతోంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. Thank you. నమస్తే సార్. నమస్తే.